రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయన్నారు నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసరాజు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ భగవాన్ రాజు నివాసంలో క్షత్రియ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానంలో కూటమి అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. నర్సాపురం వశిష్ఠ వారధికి 400 కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఇచ్చిందని, అయితే చేతకాని విధానాల కారణంగా ఏపీ సర్కార్ పనులు ప్రారంభించలేదన్నారు. తాను ఎంపీగా గెలిచిన అనంతరం 4 నెలల్లోనే వశిష్ఠ వారధిని నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికైతే ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరంభం పెడుతున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 శాసనసభ అభ్యర్థులు పార్లమెంట్ సభ్యుడిగా నేను 1+7 పెద్ద మెజార్టీతో నెగ్గబోతా ఉన్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం ఉంది. వారిదికి ఆల్రెడీ 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ రిలీజ్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకాని విధానానికి కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేదు కారణంగా పనులు ప్రారంభం కాలేదు. నేను పార్లమెంట్ సభ్యుడైతే 3-4 నెలలలోపు వశిష్ఠ వారధి మీద వంతెన నిర్మాణాన్ని ప్రారంభిస్తాననేటువంటి విషయం.